స్వర అయితే ఝాన్సీ ఫోన్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి నేను బాబీ టీచర్ని, బాబీకి ఒకసారి ఫోన్ ఇవ్వరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఎందుకు మేడం అని చెప్పి అంటుంది. అదేం లేదు, ఈరోజు టైం టేబుల్ కొంచెం మారింది అందుకే అని చెప్పి అంటుంది. సరే మేడం ఇస్తున్నాను అని చెప్పి ఝాన్సీ అయితే బాబీని పిలిచి బాబీకి అయితే ఫోన్ ఇస్తుంది. హలో బాబీ అని చెప్పి స్వర అంటుంది. ఇక బాబీ అయితే మాత్రం సైలెంట్గా ఉండి ఇది అమ్మాయి మేడం గొంతులా ఉందే అని చెప్పి మేడం చెప్పండి, గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి తనైతే తన ఫోన్ని రూమ్లోనికి తీసుకుని వెళ్తాడు. ఇక తనకైతే వీడియో కాల్ చేస్తారు. నాకు నువ్వే అమ్మాయి మేడం అని తెలుసు నాకు, ఎందుకంటే నీ వాయిస్ నేను గుర్తుపెట్టాను అమ్మాయి మేడం అని చెప్పి అమ్మాయి మేడంకి వీడియో కాల్ చేస్తాడు. అవును, నువ్వు స్కూల్కి వెళ్ళనని ఎందుకు మారం చేస్తున్నావు అని చెప్పి స్వర బాబీని అడుగుతుంది. అమ్మాయి మేడం మిమ్మల్ని నాకు చూడాలని అనిపించింది, కానీ నాన్న వాళ్ళు పంపటం లేదు, అందుకే నేను అలా మారం చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకెప్పుడు అలా చేయకు, నేను నిన్ను కలుస్తానని చెప్పాను కదా, ఇప్పుడైతే మాత్రం వీడియో కాల్లో చూడు సరేనా, నువ్వు జాగ్రత్తగా ఉండు, సరే మీ మమ్మీ డాడీ వస్తూ ఉంటారేమో, నేను ఉంటానైతే బాయ్ అయితే అని చెప్పి స్వర అయితే బాబీతో మాట్లాడేసి బాబీకి బాయ్ చెప్పేస్తుంది. ఇంతలో ఝాన్సీ అయితే బాబీ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూసి బాబీ అయితే అమ్మో జాను వస్తున్నట్టుగా ఉంది, ఈ కాల్ని డిలీట్ చేస్తానని చెప్పి కాల్ డిలీట్ చేసేసి ఫోన్ అక్కడ పెట్టేసి తన బ్యాగ్ని సర్దుకుంటూ ఉంటాడు. ఇక బ్యాగ్ని సర్దుకుంటూ ఇలా అలా వెళ్తూ ఉంటే జాను అయితే ఏంటి బాబీ ఇంకా రెడీ అవ్వలేదా అని చెప్పి అంటుంది. ఆ మాటలకి జాను బాబీ అయితే రెడీ అయిపోయింది జాను అంటాడు. ఇక అభి కూడా వచ్చి నేను కూడా రెడీ, ఓకే బాయ్ బాయ్ జాను అని చెప్పి అంటూ ఉంటాడు. బాబీ అలాగే అభి వాళ్ళిద్దరూ కూడా బాయ్ చెప్పేసి జానుకు బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక జాను మాత్రం ఏంటో వీడి స్కూలు, వీడిని పెంచడం నాకైతే మాత్రం చాలా చిరాకు వచ్చేస్తుంది వీడిని చూస్తుంటే అని చెప్పి జాను తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అభి అయితే బాబీని తీసుకొని స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.